ఈరోజు మనం ఈ జూమ్ MH1 యాండ్ రికార్డర్ని అయితే దానికి డిస్మాండిల్ చేసి లోపల మనం దీన్ని SD కార్డ్ సపోర్ట్ అయ్యేలా రిపేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్, ఇది జూమ్ H1 హ్యాండీ రికార్డర్ అనమాట. ఒక 8 years బ్యాక్ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మీకు అని చెప్పొచ్చు. చాలా పెద్ద యూట్యూబర్స్ ఉంటారు కదా, పెద్ద పెద్ద యూట్యూబర్స్, టెక్ యూట్యూబర్స్ కూడా చాలామంది దీన్ని యూస్ చేసేవారు అనమాట. ఇది రీసెంట్గా చాలా నెలల నుంచి దీన్ని అసలు తీయలేదు బయటికి. సో ఇప్పుడు తీసుకుంటే మనకు ప్రాబ్లం ఏంటంటే SD కార్డ్ సపోర్ట్ చేయట్లేదు చూపిస్తుంది. దాంతోపాటు ఇక్కడ నాకు చిన్న డ్యామేజ్ కనిపించింది. ఇక్కడ చూడొచ్చు మనకు ఇది కింద పడినట్టు ఉంది. నాకు తెలియకుండానే ఎలా పడింది కూడా నాకు తెలియదు. సో దీనివల్ల అనుకుంటున్నాను నేను ఇది సపోర్ట్ చేయట్లేదు ఏమో SD కార్డ్ అని అనుకున్నాను. సో మోడల్ వచ్చేసి మనకి ఇది H1. సో జూమ్ అనమాట, ఇది బ్రాండ్ ఇది. సో చాలా బెస్ట్ మైక్ ఇది. ఇక్కడ మనకు చాలా అయితే ఉంటాయి అనమాట. సో వీటి మనం ఫిజికల్గా మనం సెట్ చేసుకోవచ్చు. ఆడియో గెయిన్ ఇలాంటివి చాలా ఉంటాయి. ప్రజెంట్ దీన్ని రిపేర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇదైతే అమెజాన్ బేసిక్స్ బ్యాటరీ అయితే యూస్ చేస్తాను. ఈ బ్యాటరీ చాలా బెస్ట్ ఉందన్నమాట. దీనికి సంబంధించిన రివ్యూ కూడా మన ఛానల్లో ఉంటే చెక్ చేయొచ్చు. దీని రివ్యూ చేయలేదు నేను, అండ్ దీని రివ్యూ కూడా ఉంటుంది, షార్ట్ రివ్యూ చెక్ చేయొచ్చు. సో దీనైతే మీకు ఆన్ చేసి చూపిస్తాను. ఆన్ చేయడం కూడా సింపుల్గా మనకి జస్ట్ ఇలా బాగా పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. దీన్ని చూడొచ్చు, ఆన్ అయిపోయింది. నో కట్ అని చూపిస్తుంది చూడొచ్చు ఇక్కడ. సో నేను దీన్ని వేస్తాను. ఇందులో వేసిన తర్వాత కూడా నో కట్ అనేసి చూపిస్తుంది చూడొచ్చు. ఈ విధంగా వేయాలి. సో చూడొచ్చు, కార్డ్ అని చూపిస్తుంది. ఇక్కడ అయినా సరే నో కార్డ్ అని చూపిస్తుంది. ఇది రికార్డ్ అవుతుంది డైరెక్ట్గా, కాకపోతే మనకు 35 seconds మ్యాక్సిమం. చూడొచ్చు ఇక్కడ రిమైనింగ్ టైం అయితే మనం 35 seconds అనమాట. ఓన్లీ మెమరీ కూడా లేకుండా రికార్డ్ చేయొచ్చు. మెమరీ కూడా వేసినా సరే నో కార్డ్ అని చూపిస్తుంది. ఇదైతే మనకు ఫోన్లో వేసినా సరే, ఎక్కడైనా మనం ల్యాప్టాప్లో వేసినా సరే చాలా బాగా వర్క్ అవుతుంది. ఇది ఇందులో వర్క్ అవ్వట్లేదు. సో మెయిన్ వచ్చేసి మనకు ఇది ఇక్కడ డ్యామేజ్ ఉంది కదా, ఇలా వేసింది కదా, దీనివల్ల అనుకుంటున్నాను. సో దీనికోసం నేను ఏం చేశానంటే ఇది కొన్నాను. ఇది కొన్ని దీన్ని షార్ట్ రివ్యూ కూడా చెక్ చేయండి ఒకసారి. దీన్ని కొన్నా ఎందుకంటే ఇది మనం మొత్తం పార్ట్స్ అన్ని ఇప్పాలన్నమాట. సో దానికోసం అయితే దీన్ని కొన్నాను. చూసిన స్క్రూస్ ఉన్నాయి. సో ఈరోజు మనం ఈ జూమ్ MH1 యాండ్ రికార్డర్ని అయితే దానికి డిస్మాండిల్ చేసి లోపల మనం దీన్ని SD కార్డ్ సపోర్ట్ అయ్యేలా రిపేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. చూద్దాం మన ఒక ఆపరేషన్ సక్సెస్ అవుతా ఫెయిల్ అవుద్దాం. ఫస్ట్ బ్యాటరీ అయితే తీసేయాలి. ఓకే, సో గైస్ బ్యాటరీ రిమూవ్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులోనూ మనకి ప్లస్ ఉంటుంది చూడొచ్చు. ఇది ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. ఇది కరెక్ట్గా దీన్ని సెట్ అయ్యేలా ఉంటుంది ప్లస్ కాబట్టి. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇప్పాలి. బోల్డ్ అయితే వచ్చేసింది కానీ ఇది మ్యాగ్నెటిక్ అంత పవర్ఫుల్ అయితే లేదు. ఇదే ప్రాబ్లం మనకి. ముందు చాలా బాగుండే, రోజులు గడిచే కొద్ది, సంవత్సరాలు గడిచే కొద్ది మనకి క్వాలిటీ అనేది తగ్గుతూ వస్తుంది. ఫుడ్లో కానీ, ఎలక్ట్రికల్ వస్తువుల్లో కానీ, ఎనీ వస్తువు అనమాట, ఏదైనా సరే అలాగే ఉన్నాయి. ఇంకెక్కడైనా స్క్రూస్ ఉన్నాయో చెక్ చేస్తే లేవు. కింద కట్టుకల 2 పడిపోయినాయి స్క్రూస్. సో వీటిని చాలా జాగ్రత్తగా పెడతాను, ఇక్కడ పెడతాను. సో పోనీ అంటే మన దొరకవు. ఇంకా ఏమైనా ఉన్నాయి స్క్రూస్. సో ఇక్కడ ఒకటి కనపడుతుంది చూడొచ్చు, ఇక్కడ స్క్రూ ఉంది, వచ్చేసింది. సో గైస్ స్క్రూస్ అయితే రిమూవ్ చేస్తాను. ఇంకా దీన్ని ఓపెన్ చేద్దాం. చాలా జాగ్రత్తగా దీన్ని మనం ఓపెన్ చేయాలి, లేదంటే చాలా ఇబ్బంది అయిపోద్ది మనకు. చూడొచ్చు ఇక్కడ ఓపెన్ చేయగల మనకు లోపల ఈ బటన్స్ సంబంధించింది ఇక్కడ బెల్ట్ అయితే కనిపిస్తుంది మనకు. సో ఇక్కడ దీన్ని మనం లోపల తొయ్యాలనుకుంటా. ఓకే, వచ్చింది ఇప్పుడు. సో చూడొచ్చు, మీకు లోపల మొత్తం ఎలా ఉంటో చూపిస్తాను. మొత్తం మెకానిజం మొత్తం కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ చూడండి. ఇది మనం బోర్డు అయితే తీసేద్దాం, వచ్చేస్తుంది ఇది, కానీ చాలా జాగ్రత్తగా తీయాలి. ఓకే, వచ్చేసింది. చూడవచ్చు మనకు లోపల ఎలా ఉందో. ఇది మదర్ బోర్డ్ అనమాట ఇది. సో ఇది బెల్ట్ వచ్చి మనకు దీనికి కనెక్ట్ అయ్యి ఉంది. ఇది వచ్చేసి మైక్ అనమాట. చూడొచ్చు మనకు మైక్ వైర్స్ ఎట్లా ఉన్నాయో కనిపిస్తుంది కదా ఇక్కడ మీకు కనిపిస్తుంది. చూడొచ్చు ఇక్కడ వైర్స్, స్టీరియో మైక్స్ అనమాట. ఇవి 2 ఉంటాయి. ఒకటి సెకండ్ మైక్ వచ్చేసి ఇక్కడ ఉంది చూడొచ్చు, కనిపిస్తుంది మీకు సెకండ్ మైక్. సో ఇక్కడ స్క్రూస్ అయితే ఏమైనా ఉన్నా చెక్ చేయాలి ఫస్ట్. స్క్రూస్ అయితే ఏం లేవు. సో జాగ్రత్తగా దీన్ని తీయాలి. సో ఇక్కడ మనం దీన్ని పట్టుకొని జాగ్రత్తగా తీయాలి, ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. విరిగిపోయిందంటే మొత్తం మైక్ పోయినట్టే, చాలా కాస్ట్లీ ఇది. తర్వాత మనం పై తీసినప్పుడు చూడొచ్చు మనకి ఇక్కడ కనిపిస్తుంది వైర్స్ అయితే టైట్ అవుతున్నాయి, అంటే ఇది ఊడిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఇలాంటి వాటిని. సో చూడొచ్చు వస్తుంది. ఇక్కడ స్పీకర్ తీయాలి, ఇది కూడా చూసుకోవాలి. ఇది తగ్గిపోయిందంటే వైర్ మళ్ళీ ఆల్టరేట్ చేయాలి దీనికి. సో ఆల్టరేట్ నాకు వచ్చు, బట్ ఇప్పుడు నాకు అదే వస్తువులు అయితే లేవు. సో పైకైతే వస్తుంది ఒకటి, గోర్లు ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి అనమాట మనకి. ఓకే, దీన్ని సైడ్ చేసాం, పైకి వచ్చేసింది. ఓకే, పైకి అయితే వచ్చింది స్పీకర్. అండ్ నెక్స్ట్ మనకు రావాల్సింది మైకులు రావాలన్నమాట. సో మైకులు తీయాలంటే కొంచెం మనకి ఇట్లా నుంచి ఫ్రెష్ చేసి పైకి చేయాలి.
చూడొచ్చు ఇక్కడ మైక్స్ అయితే కదులుతున్నాయి. దీని పైకి తీద్దాం. మైక్స్ తీయడానికి మనకు వచ్చేలా లేదు. సో ఒక మైక్ అయితే వస్తుంది అండ్ ఇంకో మైక్ తీద్దాం. దీన్ని కనడం తీద్దాం. మనకి గ్రిప్ లేదబ్బా ఇది. బుజ్జి రామ్మ రారా పైకి రా బుజ్జి వచ్చేమ్మ వచ్చి ఇరిగిపోకూడదు, జాగ్రత్తగా వచ్చేయాలమ్మా. మళ్ళీ పడేస్తాను నేను, కంగారు లేదా. ఓకే అదే మజ్జి తెచ్చుకున్నా సరే మండికి ఎత్తుంది ఇది. దాదా వచ్చి నాన్న వచ్చి డాడీ వచ్చి రెహాని అమ్మరా. ఏంద్రా నువ్వు ఎంత మండికి వేస్తున్నావు? మీ కూడా వస్తే కూడా నువ్వు రావడానికి ఇబ్బంది పడుతున్నావు. ఓ నువ్వు బయట రా బయట. ఓకే థ్యాంక్ యూ. ఓకే జాగ్రత్త, ఎట్లాగా ఉండు. నువ్వు రారాయ్, నువ్వురా బుజ్జగత్త రారా మీరు. దా వచ్చేయి. ఇరిగిపోయేలా ఉంది. అమ్మో జాగ్రత్త. ఓకే నువ్వురా. కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మీకు. రా వచ్చేసాడు. అది అలా అన్నారు మాటలు చిన్న కుర్రోలు అంటే. ఓ జాగ్రత్త. ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇది ఎలా ఉంది మీకు చూస్తుంటే? నాకు చూస్తుంటే వచ్చి తేలేలా కనిపిస్తుంది. ఇవి 2 గోరులు, ఇది తొండ. ఓకే బాగుందా ఇది తొండోడు? ఓకే కొంచెం జాగ్రత్తగా పక్కన పెడదాం దీన్ని. ఫ్రెండ్స్ చూడొచ్చు మొత్తం లోపల మీకు ఎలా కనిపిస్తుందో. దీన్ని తీయడానికి అయితే స్క్రూస్ అయితే ఏం కనిపించట్లేదు ఫ్రెండ్స్. కాకపోతే మనం వీటిని ఇట్లాగా బయటికి ప్రెస్ చేయాలి లైట్గా. ఏమాత్రం గట్టిగా చేసినా అంతే సంగతి. ఫస్ట్ మనం ఈ బటన్స్ తీసేద్దాం. ఈ బటన్ తీస్తేనే కానీ మనకి ఇది వచ్చేలా కనబడట్లేదు. బటన్ జాగ్రత్తగా పెట్టాలి, దానికి మళ్ళీ ఇబ్బంది అవుతుంది. దీని బటన్ కూడా తీసేద్దాం. వచ్చామా వస్తుంది ఇది కూడాను. అండ్ ఇలా పెడదాం. ఇప్పుడు తీయడం ట్రై చేద్దాం. మనకు డిస్ప్లే కూడా ఉంది. ఓకే చూసారు ఫ్రెండ్స్, మెయిన్ వీటి బటన్స్ వల్ల రావలేదన్నమాట. మనకి ఈ బటన్స్ ఉన్నాయే చాలా ఇబ్బంది పెట్టేస్తాయి మనల్ని. ఫ్రెండ్స్ చూడొచ్చు. సో ఫైనల్ ఇది కూడా వస్తుంది మనకు. ఇక్కడ డిస్ప్లే అయితే ఉందన్నమాట. డస్ట్ అయితే చాలా ఉంది. క్లీన్ చేద్దాం. ఓకే క్లీన్ చేస్తాం. ఇక్కడ మెయిన్ మన ప్రాబ్లం ఏంటి, ఇక్కడే కదా వచ్చింది. సో ఇదే అనమాట మన మెయిన్ ప్రాబ్లం. సో చూడొచ్చు ఇక్కడ SD కార్డ్ స్లాట్ అనమాట. సో ఇది ఎందుకు పని చేయట్లేదు అనేది నాకు అర్థం కాలేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే చాలా అయితే ఉన్నాయి ఇక్కడ చిప్స్. ఇది సిఫియోన్ అని చెప్పేసి చిప్ ఒకటి ఉంది. చాలా ఉన్నాయి అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. అండ్ ఇక్కడ మనం పిన్నులు చూస్తున్నట్లయితే ఇక్కడ బాగానే ఉన్నాయి. పిన్స్ అయితే చూడొచ్చు. ఇక్కడ మనకు పిన్నులు అయితే బాగానే ఉన్నాయి. ఇది స్లాట్ ఎందుకు వర్క్ అవ్వట్లేదు అనేది నాకు అర్థం కాలేదు. ఒకసారి మెమరీ కార్డ్ వేసి చూద్దాం మనం. చూడొచ్చు మెమరీ కార్డ్ వేస్తే మనకి ఈ విధంగా అయితే ఉందన్నమాట ఇది. సో దీని బ్యాటరీ మనం ఇక్కడ పవర్ కనెక్షన్ లేదు కాబట్టి మనకి ఆన్ చేయడం అనమాట. ఓకేనా. సో చూడొచ్చు ఇలా వెళ్తుందన్నమాట ఇది. ఓకే సో డస్ట్ అయితే ఊదాను, ఇప్పుడు బాగానే వెళ్తుంది ఇది. సో ఒకసారి మళ్ళీ మనం ఫిట్ చేద్దాం దీన్ని, కంప్లీట్గా దీన్ని బిగించేద్దాం. సో మొత్తం వరుసగా పెట్టేద్దాం దీన్ని, జాగ్రత్తగా పెట్టాలి. సో ఓకే సో గైస్ దీని అయితే సెట్ చేస్తాం మనం. చూడొచ్చు కూడా డిస్ప్లే కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. ఓకే అండ్ దీన్ని ఇప్పుడు క్లోజ్ చేద్దాం. ఇది రిమూవ్ చేయండి ఒకవేళ వెళ్ళకపోతే కనుక. సో దీనివల్ల పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇక్కడ మనకి పెట్టేసుకుంది, ఇక్కడ పట్టుకుంది ఇది. సో పెట్టేస్తాం దీన్ని. సో తర్వాత మనం ఏం చేయాలంటే ఇవి పెట్టాలన్నమాట. ఇక్కడ ఇలా పెట్టేసి దీన్ని అండ్ దీన్ని పర్ఫెక్ట్గా పెట్టాలి. ఇక్కడ పక్కన తమ్ముడు ఇది చూడవచ్చు, కనిపిస్తుంది ఇక్కడ లోపల. దీన్ని ఇక్కడ పర్ఫెక్ట్గా పెట్టాలి దీన్ని. ఓకే ఇప్పుడు దీన్ని మనం లోపల పెట్టాలన్నమాట. సో ఇది లోపలికైతే వెళ్ళిపోయింది. అండ్ నెక్స్ట్ మనం పెట్టాల్సింది ఇది. దీన్ని కూడా సెట్ చేయాలి. ఇది కొందే పెట్టాలమ్మ అయితే. ఓకే ఇలా తీసుకొని ఇక్కడ సెట్ చేయాలి దీన్ని. సో దీంట్లో బోర్డు పైకి లేపండి, లేపి దీన్ని పర్ఫెక్ట్గా పెట్టాలి. ఓకే ఇది కూడా వెళ్ళిపోయింది ఆల్మోస్ట్. ఓకే డన్. ఇప్పుడు బటన్స్ పెట్టాలి. ఫస్ట్ బటన్స్ పెట్టుకుని పెట్టేసాను నేను దీన్ని. జాగ్రత్తగా దీన్ని పైకి అలా పక్కన పెట్టి
ఈ బటన్ ఇక్కడది కాబట్టి ఈ బటన్స్ పెట్టేద్దాం. సో ఈ బటన్ వెళ్ళిపోయింది. అండ్ నెక్స్ట్ ఇటు పక్క ఇంకో బటన్ పెట్టాలి. ఓకే, ఇలా పెట్టి ఓకే డన్, సక్సెస్ఫుల్. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. ఇది బటన్స్ పెట్టేసాం. అండ్ మన ఇక్కడ స్పీకర్ది అయితే ఇది ఊడిపోయింది. ఈ క్లిప్ వేసేద్దాం. ఓకే, ఇలా పెట్టిన తర్వాత మన ఓన్ ప్లేస్లో మన ఓన్ పెట్టేయాలి. ఎందుకు మారం చేస్తున్నావు? పైకి ఇట్లా తిరగాలి. ఓకే, సెట్ అయిపోయింది. ఇది ఇక్కడ వెళ్ళిపోయింది. ఈ వైర్స్ ఇట్లా పెట్టి ఓకే డన్. చూడండి ఫ్రెండ్స్, కనిపిస్తుంది ఇక్కడ. సో ఇది దీనికి అటాచ్ అవ్వాలన్నమాట. దీనికి కనిపిస్తుంది కదా, దీనికి అటాచ్ అవ్వాలి. సో జాగ్రత్తగా పెట్టి నొక్కితే కనుక సెట్ అయిపోతుంది. కానీ కొంచెం సెన్సిటివ్గా నొక్కాలి దీన్ని. రేపు వెళ్ళినావా? ఓకే 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 ఓకే, సౌండ్ వస్తుంది. నొక్కేసాను, అయిపోయింది. ఓకే అన్నమాట. అండ్ ఇది సెట్ అయిపోయినాయి. బటన్స్ అన్నీ వర్కింగ్ కండిషన్లోనే ఉన్నాయి. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బోర్డ్ని ఇక్కడ సెట్ చేయాలి. సో సెట్ చేసి మొత్తం దీన్ని బిగించేద్దాం. సో కొంచెం జాగ్రత్తగా సెట్ చేయాలి దీన్ని. ఓకే, ఇటుపక్క సెట్ అయింది. ఓకే, ఇవి పడిపోయాయి అన్నమాట క్లిప్స్, ఇటుపక్క. సో 4 సైడ్స్ కూడా పడిపోయినాయి. సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మనం బటన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. సో ఓకే, బటన్స్ అన్నీ బాగున్నాయి. అండ్ ఇది ఒకటి కొంచెం అటు ఇటు మూవ్ అయిపోతుంది. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ బటన్ కరెక్ట్గా సెట్ అయ్యలేదు మనకు. సో ఇది కొంచెం పైకి లేపి దీన్ని ఇట్లా మూవ్ చేయాలి మనం. ఓకే, ఓకే చూడొచ్చు ఇప్పుడు పర్ఫెక్ట్గా వెళ్ళింది ఇది. ఓకేనా, ఇలా వెళ్ళినప్పుడు మనం దీన్ని బిగించాలి. ఇక్కడ బ్యాటరీస్ ఉన్నాయి కదా, ఈ బ్యాటరీని పర్ఫెక్ట్గా ఇలా పెట్టండి. పెట్టిన తర్వాత ఇట్లా క్లిప్ చేయండి. ఇక్కడ చూడొచ్చు ఇది టైట్ అయిపోయింది మనకి. ఇది ఇది వెళ్ళిపోయింది అండ్ ఇది అయిపోయింది. సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గ్యాప్స్ రాకుండా చూసుకోవాలి. ఓకే, ఇక్కడ కూడా గ్యాప్ లైట్గా ఉంది. సో ఇట్లా ప్రెస్ చేయండి, సరిపోద్ది. సో ఇది పర్ఫెక్ట్గా ఉంది. సో మనం ఏం చేయాలంటే స్క్రూస్ వేసుకోవాలి. సో ఈ స్క్రూస్ని మనం టైట్ చేద్దాం. ఓకే, టైట్ చేస్తాను. ఇప్పుడు బ్యాటరీ వేద్దాం. సో బ్యాటరీ వేసిన తర్వాత దీన్ని ఆన్ చేద్దాం. చూడొచ్చు ఆన్ అయింది. సో కాసేపు వెయిట్ చేయాలి, ఇది పోతుంది. సో చూడొచ్చు ఇది పోయింది. సో నో కార్డ్ అని చూపిస్తుంది. హలో హలో చూడొచ్చు మనకు మైక్ అయితే వర్క్ అవుతుంది. మైకులు పోలేదు, బాగానే ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ యొక్క SD కార్డ్ వర్క్ అవుతుంది లేదో చెక్ చేయాలి. సో ఇది వర్క్ అయితే మన ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయినట్టు, లేకపోతే లేనట్టు, ఫెయిల్ అయినట్టే అనమాట. సో దీన్ని రిమూవ్ చేసి ఈ SD కార్డ్ని నెమ్మదిగా ఇంక్లూడ్ చేయాలి. ఇక్కడ చూడొచ్చు కార్డు యాక్సెస్ అనేది వస్తుంది. వావ్, ఇట్స్ వర్కింగ్ గైస్. చూడొచ్చు ఇది 23 అవర్స్ అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. 23 hours 4 minutes 46 minutes అనమాట. సో మన యొక్క ఆపరేషన్ అనేది సక్సెస్ఫుల్గా సాధించాం మనం. సో కంప్లీట్ అయిపోయింది. ఇక నుంచి వాయిస్ అయితే ఇందులో నుంచి రికార్డ్ చేస్తాను. ఇన్ని రోజు బట్టి నేను ఐఫోన్ నుంచి రికార్డ్ చేస్తున్నాను వాయిస్ అన్నది. సో నాకు కొంచెం అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. మన మైక్ ఉంది కానీ మౌను ఆ మైకు ఐఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు. జాబ్కి ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను కదా. సో ఈసారి దీని నుంచి రికార్డ్ చేస్తాను. ఆడియోస్ రికార్డ్ చేసి వీడియోస్ ఈ ఐఫోన్స్ రికార్డ్ చేస్తాను మన ఛానల్లో. ఓకేనా, సో మనం సక్సెస్ఫుల్గా రిపేర్ చేసుకున్నాం. సో చాలా హ్యాపీగా ఉంది. సో లోపల మనకి ఈ యొక్క డ్యామేజ్ అవ్వడం వల్ల, లోపల డస్ట్ వెళ్ళిపోవడం వల్ల అయితే ఇది ఇలా జరిగిందనమాట. సో ఇది గైస్ ఈ విధంగా అయితే రిపేర్ చేశాను అనమాట. జూమ్ H1 హ్యాండీ రికార్డర్ అయితే. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒకసారి ఒక క్లిప్ రికార్డ్ చేసి చూద్దాం. హాయ్ హలో నమస్కారం, నా పేరు మధు, మీరు చూసిన మధురి కుమార్ ఇన్ తెలుగు. సో దీన్ని స్టాప్ చేశాను. దీన్ని మళ్ళీ మనం ప్లే చేయొచ్చు. ఇదే క్లిక్ చేస్తే ఇక్కడ. హాయ్ హలో నమస్కారం,
సో వచ్చింది కదా వాయిస్ అన్నది, ఇంకోసారి మళ్ళీ ప్లే చేస్తాను. ఏయ్ గుడ్ బాయ్ అండి నీ అమ్మ. ఆఫ్ అయిపోయింది మళ్ళీ, ఇది మళ్ళీ ఆన్ చేద్దాం. ద కార్డ్ యాక్సెస్, ఓకే కార్డ్ యాక్సెస్ ఇస్తే పర్లేదు మనకి. కార్డ్ని అయితే ఓకే, సెకండ్ టైం కూడా ఆన్ చేశాను. సో ఇప్పుడు కూడా బాగా వర్క్ అవుతుంది. కంప్లీట్గా అయితే మనం ఆపరేషన్ సక్సెస్ఫుల్ చేసుకున్నాం. సో ఇది గైస్ ఓవరాల్గా అయితే ఈ వీడియో. అండ్ మన ఛానల్ అయితే ఫస్ట్ టైం ఇలాంటి వీడియో మనం రికార్డ్ చేసి అప్లోడ్ చేయడం అనేది. సో ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీకు ఏం డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో ఇది గైస్ ఓవరాల్గా అయితే ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.